రైట్ ఇక తెలుగు రాష్ట్రాలకు మరొక 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. కోస్తా తీరాన్ని ఆనుకొని అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఈ ప్రభావంతో 2 రాష్ట్రాల్లో కూడా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మరొకసారి భారీ వర్షం ముప్పు ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో నగరవాసులంతా ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. ఇప్పుడు కురిసిన వర్షపు నీరే ఇంకా బయటకు పోలేదు. మరొకసారి భారీ వర్షం కురిస్తే మా పరిస్థితి ఏంటని ఆందోళన పడుతూ ఉన్నారు నగరవాసులు. మొన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు వరద నీటిలోనే కాలం వెల్లదీస్తూ ఉన్నారు హైదరాబాద్ లోని కొన్ని కాలనీల ప్రజలు. తిండి లేక కట్టుబట్టలతో నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అల్వాల్లోని కొన్ని కాలనీల్లో ఇంకా వరద నీరు రోడ్ల మీదే ప్రవహిస్తూ ఉంది. మురుగునీరు బురదతోటి ప్రజలు అనారోగ్యాలు వస్తాయని ఆందోళన పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధా, చెప్పండి, ప్రస్తుతం అల్వాల్లో ఎటువంటి పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు? మమత, ఇప్పటికే జలమయమైన కాలనీలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. వరద నీరు కొంత తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా వెంకటాపురం సంబంధించిన కాలనీల్లో మాత్రం చాలా ఎక్కువ స్థాయిలో ఈ ప్రభావం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో పంట పొలాలతోటి ఎక్కువగా ఉండేది. చెరువుకి, చిన్నరాయి చెరువుకు ఆనుకొని ఉండడం ద్వారా ఈ మొత్తం కూడా ఎక్కువగా పంట పొలాలు ఉండడం జరిగేది. ఇప్పుడు మనం చూస్తున్న నాలా ఇది. ఇప్పుడు చూస్తున్న ఈ నాలాలో గతంలో పంట పొలాలకు సంబంధించిన వాటరు సరఫరా అవుతుండేది. ఈ మొత్తం 30 అడుగుల మేర కూడా ఈ నాలా ఉండేది. కానీ ఇప్పుడు సుమారు 5 అడుగుల మేర ఉండడం ద్వారా మొత్తం నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి మనం ఎదురుగా చూస్తున్నాం. ఇంకా నీళ్ళల్లోనే ఇండ్లు, అలాగే ఇళ్లలో నీరు అలాగే ఉంది. బయట వెహికల్స్ కూడా ఇళ్లలోనే ఉన్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి. వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటికి రావాలన్నా సుమారు నడుము లోతుకు పైగా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మనుషులే కాదు, ఇటు మూగజీవాలు కూడా ప్రధానంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం వెంకటాపురంలోని కాలనీలో ఉన్న చివరికి వచ్చాము. ఇక్కడ నాలా సమీపంలో ఒక పశువుల కొట్టం కూడా ఉంది. ఈ పశువులన్నీ కూడా నిన్న సుమారు నడుము లోతుకు పైగా నీళ్లు రావడంతో పశువులన్నీ చాలా ఇబ్బందులు పడడం జరిగింది. దీంతో వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న ఒక టెంపుల్లో వీటికి ఆశ్రయం కల్పించడం జరిగింది. ప్రస్తుతం వీటిని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం పశువుల కొట్టంలోకి తీసుకొచ్చారు. వాటికి అవసరమైన పాలని కాలనీ వాళ్లకు సరఫరా చేసే దిశగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న మొత్తం కూడా ఇదంతా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో వీళ్ళంతా కూడా నిన్న ఇబ్బందులు పడడం జరిగింది. ఒకసారి అమ్మ, మీరు నిన్న ఎట్లుందమ్మా మీకు? ఇక్కడ చాలా కష్టం ఉందండి. ఇక్కడ దాకా నీళ్లు, నడుముల దాకా నీళ్లు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చాలా బాధ అయిపోయింది. రాత్రి 2 గంటల నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఎక్కువ యువతలు కూడా రాలేదు. ఎవ్వరము బలరు 2 దుడ్డలు అయితే నీళ్ళలోనే పోయినాయి. అంత కష్టమైంది. నీళ్లు లేవు, అన్నం లేదు, ఏం లేదు. ఎవ్వరు ఆదుకున్నటోళ్ళే లేరు మాకు. అసలు ఎందుకంటే మీకు, అంటే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఈ అల్వాల్ ప్రాంతానికి వచ్చింది? మెయిన్ ప్రాబ్లం ఏమంటే సార్, ఇక్కడ ఈ కాలువ ఏదైతే ఉందో ఈ నాల, అది యాక్చువల్లీ చాలా పెద్దగా ఉండేది ఇంతకుముందు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని కబ్జా చేసుకొని 30 ఫీట్స్ ఉన్న నాలాని వాళ్ళు 5 ఫీట్స్కి 8 ఫీట్స్కి కుదించడం వల్ల మొత్తం వాటర్ అంతా కూడా కాలనీలోకి రావడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. అలాగే ఈ చిన్నపాటి వర్షాన్ని కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు పెద్ద వర్షం ఉంది కాబట్టి అందరూ వచ్చి చూసి చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దీని గురించి పట్టించుకున్నది లేదు. ఈ యొక్క ఆక్రమణలను తొలగించేది లేదు. ఆక్రమణలు చేసుకోవడం ద్వారానే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఆక్రమణలు జరిగి ఉండకపోతే మాత్రం ఇంత వరద ఉధృతి మాత్రం ఉండేది కాదు అనేది చెప్తున్నాం. మనం ఇప్పుడు చూడొచ్చు కూడా ఒక పాము మనకు కనబడుతూ ఉంది. నీళ్ళల్లో కొట్టుకొచ్చిన పాము మనం చూస్తూ ఉన్నాం. పాముని విజువల్స్లో మనకు కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. పాము ఎదురుగా మనకు కనబడుతుంది. ఆ పాము కొట్టుకొని రావడం జరిగింది. ఒకవేళ నీళ్ళల్లోకి ఎవరైనా దిగి నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకు ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. అలాంటి దృశ్యాలు ఇక్కడ ఎన్నో, నిన్న ఇక్కడ మట్టి దిబ్బలు తీసేటప్పుడు కూడా ఇక్కడ ఎన్నో చూసామనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ వరద నీటి వెళ్ళడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సింది, లేకపోతే మాత్రం మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరో 48 గంటల పాటు వర్షం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి అధికారులు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలనేది స్థానికులు చెప్తున్నారు. మమతా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాచారం